తర్వాత ఈనాటి మన పట్టభద్రుల నియోజకవర్గ స్థాయి అభ్యర్థి మల్లన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులు, వేదిక ముందున్నటువంటి పట్టభద్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సరే, సమయం ఎక్కువ లేదు కాబట్టి మల్లన్న గారి గురించి జగమెరిగిన బ్రాహ్మణునికి జడ్జిబెల అని వారు తెలియని వారు లేరు. వాస్తవంగా వారి గురించి వారి క్యూనియన్స్లో ప్రతిరోజు చూస్తూ ఉంటాం. వారికి అభిమానులు చాలామంది ఉన్నారు, ఇక్కడే కాదు ప్రతి మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. వారు మంచి ప్రశ్నించే గొంతుగా పేదల పార్టీ కల్పతరు. ముఖ్యంగా నిన్నవననే నేను విన్నాను, వీరు మన పుత్తలపల్లి సుందరయ్య గారు తన ఆస్తినంతా తన పార్టీకి దానం చేసింది. ఈ మధ్యనే సార్ కూడా దానం చేశారు, తన ఆస్తినంతా దానం చేసి వారు పోటీలో నిలబడ్డారు. స్వచ్ఛందంగా ఇదే స్ఫూర్తితోటి వారు ఉండాలని, తర్వాత పేదల పక్షాన నిలబడాలని, వాళ్ళు పేదలకు తర్వాత మిగతా బడుగు బలైన వర్గాలకు చాలా వరకు సహకరించారు, సహకరిస్తానే ఉన్నారు. అన్నా మల్లన్న, నువ్వు గెలిచినావు, నకరికల్ నియోజకవర్గ స్థాయి నుంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం. ప్రభుత్వం ఒకటే మిమ్మల్ని ప్రకటించేది ఉంది, మీరు ఎమ్మెల్సీగా ఈ నగరికల్ నియోజకవర్గం తరఫున మేమందరం ప్రకటిస్తా ఉన్నాం. దయచేసి మీరు మీ క్యూ న్యూస్ను మీరు గెలిచిన తర్వాత మమ్మల్ని మర్చిపోవద్దు, ఇదే కంటిన్యూస్ చేసి మమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకుంటారని పట్టభద్రుల తరఫున, ఎందుకంటే మేధావి కాబట్టి అన్ని మీకు తెలుసు, అన్ని సమస్యలు తెలుసు, అన్ని సమస్యలు పోరాడతారని కోరుతూ మిమ్మల్ని సవినయంగా కోరుకుంటా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అందరూ కూర్చోండి.